Hello students, so now we'll start with the very shorts of chapter 3, that is invertebrate phyla, animal diversity 1. Okay, next. So what physical features pertaining to the organisms and its medium do you notice in the sponge body from which sponges can be identified as animals and not plants? What do you call the region in the sponge body in which you notice that features? అంటే స్పంజ్ కలర్లో అంటే స్పంజెస్ అనేవి ప్లాంట్స్ కావు, యానిమల్స్ అని ఎలా ప్రూవ్ చేస్తారని అడుగుతున్నారు క్వశ్చన్ ఈజీగా. సో ఇక్కడ స్పాంజెస్లో స్పాంజోసిల్ అనేటువంటి ఒక క్యావిటీ ఉంటుందన్నమాట. అండ్ బాడీ అంతా కూడా చిన్న చిన్న పోర్స్ ఉంటాయి, మైన్యూట్ పోర్స్ ఉంటాయి. సో ఆ పోర్స్ ద్వారా వాటర్ అంతా కూడా లోపలికి, బాడీ లోపలికి అంటే ఆ క్యావిటీ లోపలికి ఎంటర్ అవుతాయి అన్నమాట. సో ఆ పోర్స్ని ఆస్టియా అంటాం. సో ఆస్టియా ద్వారా వాటర్ అంతా కూడా స్పాంజోసిల్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఫ్రమ్ వేర్ ఇట్ గోస్ అవుట్ త్రూ ఆస్కులం. సో ఆస్కులం అనేటువంటి ఓపెనింగ్ ద్వారా వాటర్ బయటికి రావడం జరుగుతుంది అనమాట. సో ఆస్టియా ద్వారా లోపలికి వెళ్తాయి, ఆస్కులం ద్వారా వాటర్ బయటకు వస్తాయి. సో ఎక్కడికి వెళ్తాయి? స్పాంజోసిల్ అంటే క్యావిటీ అనమాట, బాడీ క్యావిటీ. సో దీన్ని బట్టి, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ ఇలా జరగడాన్ని బట్టి ఇది యానిమల్, ప్లాంట్ కాదు అని ప్రూవ్ చేశారు. ఓకే, నెక్స్ట్. వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రక్చర్స్ దట్ మేకప్ ద ఇంటర్నల్ స్కెల్టన్ ఆఫ్ స్పాంజ్? వాట్ ఆర్ ద కెమికల్స్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్స్? సో ఆ స్కెలిటన్ అంటే స్పాంజ్లో స్కెలిటల్ ఎలిమెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో స్పాంజెస్లో జనరల్గా స్పైక్యూల్స్ ఉంటాయన్నమాట, అండ్ స్పాంజిన్ ఫైబర్స్తో ఏర్పడుతుంది. సో ద ఇంటర్నల్ స్కెలిటన్ ఆఫ్ స్పాంజెస్ ఈజ్ మేడప్ ఆఫ్ స్పైక్యూల్స్, దట్ ఈస్ క్యాల్కేరియస్ ఆర్ సిలిషియస్. అంటే సిలికాతో కానీ కాల్షియంతో ఏర్పడినటువంటి స్పైక్యూల్స్ ఆర్ స్పాంజిన్ ఫైబర్స్ ఉంటాయి. సో ఇక్కడ calcareous spicules are made up of calcium carbonate and siliceous spicules are made up of silica, and spongin fibers are made up of spongin proteins. So three types: skeleton, internal skeleton of sponges made up of what? Calcium carbonate, silica and spongin proteins. Spongin proteins తో ఏర్పడితే spongin fibers ఉంటాయి, and silica siliceous spicules, కాల్షియం కార్బోనేట్తో ఏర్పడినటువంటి కాల్షియం స్పైక్యూల్స్తో ఇంటర్నల్ స్కెలిటన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ మూడిటితో ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో అలా. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కెనల్ సిస్టమ్ ఆఫ్ స్పాంజెస్? సో ఇంతకుముందు చెప్పాను కదా, స్పాంజెస్లో ఒక స్పాంజోసిల్ అనేటువంటి క్యావిటీ ఉంటుంది. వాటర్ ఆస్టియా ద్వారా లోపలికి వెళ్తే ఆస్కులం ద్వారా బయటకు వస్తాయి. సో దీన్ని, ఈ వాటర్ లోపలికి వెళ్ళి బయట రావడానికి కెనల్ సిస్టమ్ అంటారనమాట. సో అలా వాటర్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమైంది? ఈ కెనల్ సిస్టంలో వాటర్తో పాటు ఫుడ్, రెస్పిరేటరీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ రిమూవల్ ఆఫ్ వేస్ట్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో వాటర్ లోపల వెళ్ళడంతో వేస్ట్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే వాటర్తో పాటు బయటికి ఆస్కులం ద్వారా బయటకు వస్తాయి. సో అలా గ్యాసెస్ కూడా ఎక్స్చేంజ్ అవుతాయి, వేస్ట్ మెటీరియల్ కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్. వాట్ ఆర్ ద టూ చీఫ్ మార్ఫాలజికల్ బాడీ ఫార్మ్స్ ఆఫ్ నిడేరియన్స్? వాట్ ఆర్ దర్ చీఫ్ ఫంక్షన్స్? అంటే నిడేరియన్స్ యొక్క బాడీ ఫార్మ్స్ ఎన్ని అని అడుగుతున్నారు. సో 2 ఫార్మ్స్లో ఉంటాయన్నమాట నిడేరియన్స్: polypoid forms and medusoid forms. So polyp and medusa forms antaru. So here are the 2 chief morphological body forms of cnidarians. So polyp is a sessile cylindrical form and the medusa is umbrella shaped and free swimming form. So sessile అంటే కదలలేదన్నమాట. సో సిలిండ్రికల్గా, పొడుగ్గా సిలిండర్ లాగా ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ సీ అనిమోన్. అండ్ మెడుసైడ్ ఫామ్ అంబ్రెల్లా షేప్గా ఉంటాయి, అంటే జెల్లీ ఫిష్ అనమాట. సో ఇక్కడ 2 ఫార్మ్స్, మార్ఫాలజికల్గా 2 ఫార్మ్స్ ఉంటాయి, ఒకటి పాలిప్, ఇంకోటి మెడుసా. ఈ పాలిప్ ఫార్మ్స్ వచ్చేసి సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి, అండ్ మెడుసా ఫార్మ్ వచ్చేసి అంబ్రెల్లా షేప్లో ఉంటాయి అన్నమాట. సో ఈ మెడుసాయిడ్ ఫార్మ్స్ అన్నీ ఫ్రీ స్విమ్మింగ్ ఫార్మ్స్, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కదలగలుగుతాయి. అండ్ పాలిప్ ఫార్మ్స్ ఆర్ సెసైల్, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కదలలేవు. ఓకే, సో ఫంక్షన్స్ వచ్చేసి, చీఫ్ ఫంక్షన్స్ ఆఫ్ మెడుసాయిడ్ అండ్ పాలిపాయిడ్ ఫార్మ్స్ ఆర్: మెడుసాయిడ్ ఫార్మ్ రిప్రడక్షన్. సో ఈ ఫార్మ్స్ ద్వారా అది రిప్రడక్షన్ జరుపుకుంటుంది. అండ్ పాలిప్ ఫామ్లో న్యూట్రిషన్ని జరుపుకుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా న్యూట్రిషన్ జరుపుకున్న తర్వాత మెడుసాయిడ్ ఫార్మ్స్ వచ్చేసి రిప్రడక్షన్కి ఉపయోగపడతాయి అనమాట. అండ్ పాలిపాయిడ్ ఫార్మ్స్ వచ్చేసి వాటి యొక్క న్యూట్రిషన్ అంతా కూడా, అంటే పోషణకు ఉపయోగపడతాయి అనమాట ఈ ఫార్మ్స్. ఓకే, అది. నెక్స్ట్, వాట్ ఈజ్ మెటాజెనిసిస్? యానిమల్స్ బిలాంగింగ్ టు విచ్ ఫైలం ఎగ్జిబిట్ మెటాజెనిసిస్? మెటాజెనిసిస్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో జనరల్గా
నిడేరియన్ ఫైలంకి సంబంధించిన జీవులన్నీ కూడా మెటాజెనిసిస్ అనేటువంటి ఫెనామినాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ద ప్రెసెన్స్ ఆఫ్ బోత్ ద ఫార్మ్స్ లైక్ పాలిప్ అండ్ మెడుసా షోస్ ఆల్టరేషన్ ఆఫ్ జనరేషన్ నోన్ యాజ్ మెటాజెనిసిస్. సో ఈ మెడుజాయిడ్ ఫార్మ్స్ రిప్రొడక్షన్ జరుపుకోవడం ద్వారా మెడుజాయిడ్ ఫార్మ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. సో ఇలా ఒక జనరేషన్లో అంటే పాలిఫామ్ నుంచి మెడుసా ఫామ్ నుంచి పాలిపాయిడ్ ఫార్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఎసెక్షువల్గా సెక్షువల్గా రిప్రొడక్షన్స్ జరుపుకొని ఇవి ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి అంటే 2 జనరేషన్స్ అనేవి ఆల్టర్నేట్గా ఒకసారి పాలిపాయిడ్ ఫామ్ వస్తే ఇంకోసారి మెడుజాయిడ్ ఫామ్ వస్తుంది, ఒకసారి మెడుజాయిడ్ వస్తే ఇంకోసారి పాలిపాయిడ్ ఫామ్స్, అలా ఆల్టరేషన్ ఆఫ్ జనరేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ ఫెనామినాన్ని మెటాజెనిసిస్ అంటారు. సో ఇది ఎక్కడ జరుగుతుంది? నిడేరియన్స్లో. ఓకే, అంటే పాలిపాయిడ్ మెడుజాయిడ్ ఫామ్స్ ఉంటాయి కదా, అవి ఆల్టరేషన్ ఆఫ్ జనరేషన్ని జరుపుకుంటాయి. అంటే ఒకసారి పాలిపాయిడ్ ఫామ్స్ ఇంకోసారి మెడుజాయిడ్ ఫామ్స్. సో చూడండి, మెటాజెనిసిస్ డిఫైన్డ్ యాజ్ అ ప్రొడక్షన్ ఆఫ్ మెడుసా ఫ్రమ్ పాలిప్ asexually and sexual reproduction of polyp by మెడుసా. అంటే మెడుసాని కూడా సెక్షువల్ రిప్రొడక్షన్ జరుపుకొని పాలిప్ ఫామ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ పాలిప్ ఫామ్స్ అన్నీ కూడా ఎసెక్షువల్గా రిప్రొడక్షన్ జరుపుకొని మెడుసా ఫామ్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా ఆల్టరేషన్ ఆఫ్ జనరేషన్ జరుగుతుందనమాట. ఒకసారి ఇవి వస్తే నెక్స్ట్ టైం ఇంకోటి వస్తుంది. ఓకే, సో అలా ఎగ్జాంపుల్ ఒబీలియా. అంటే ఒబీలియా ఎసెక్షువల్గా పాలిపాయిడ్ ఫామ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ సెక్షువల్గా మెడుజాయిడ్ ఫామ్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట. ఫైన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నిడేరియన్ గ్రూప్ విత్ quantitatively relatively large mesoglea? What is the significance of such a well-developed mesoglea pertaining to the aquatic life of that group? So, Scyphozoa is a class of Cnidaria with relatively large mesoglea. సో నిడేరియన్స్లో స్కైఫోజోవా అనేది ఒక క్లాస్ అనమాట. అందులో అన్ని జీవులు ఉంటాయి. అంటే హెన్స్ దే ఆర్ రిఫర్ టు యాజ్ జెల్లీ ఫిషెస్. సో ఈ మీసోగ్లియా అనేది అంటే ఒక మృదువటి కణజాలం అనమాట. సో అలాంటి కణజాలం ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ స్కైఫోజోవా క్లాస్లో ఇంక్లూడ్ చేశారు. సో అందులోకి జెలీఫిషెస్ వస్తాయన్నమాట. నెక్స్ట్, మీసోగ్లియా హెల్ప్స్ నిడేరియన్స్ టు ఫ్లోట్ ఇన్ వాటర్ ఈజీలీ విచ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ బయోయెన్సీ. సో ఈ స్కైఫోజోవాలో ఉండేటువంటి మీసోగ్లియా అనేటువంటి టిష్యూ వాటర్లో ఇవి తేలడానికి ఉపయోగపడతాయి అన్నమాట. బయోయెన్సీ అంటే వాటర్లో తేలేటువంటి గుణాన్ని బయోయెన్సీ అంటారనమాట. సో జెలీఫిషెస్ అన్ని కూడా వాటర్లో తేలడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద చీఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద హైడ్రోజోన్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద నిడేరియన్స్ రిగార్డింగ్ జర్మినల్ లేయర్స్ ఇన్ విచ్ ఇట్ డిఫెన్సివ్ స్ట్రక్చర్స్ ఆర్ సెల్స్ ఆఫ్ ద డిఫెన్స్ అకర్స్? So in hydrozoans, nidocytes occurs only in the ectoderm, and in the rest of the nidarians, that is Scyphozoa and Anthozoa, nidarians occurs both in ecto and endoderm. So అంటే హైడ్రోజోవన్స్, నిడేరియన్స్, రెస్ట్ ఆఫ్ ద నిడేరియన్స్. హైడ్రోజోవా అంటే ఇవన్నీ క్లాస్ అనమాట. హైడ్రోజోవా అండ్ ఆంథోజోవన్స్ అండ్ స్కైఫోజోవన్స్ ఇవన్నీ కూడా నిడేరియా క్లాస్కి ఫైలంకి సంబంధించినటువంటి క్లాసెస్ అనమాట. సో ఇందులో ఏం అడుగుతున్నారు వాళ్ళు? జర్మ్ లేయర్స్ డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో హైడ్రోజోవాలో వచ్చేసి ఎక్టోడమ్ ఉంటుంది అండ్ ద రెస్ట్ ఆఫ్ ద నిడేరియన్స్ దట్ ఈస్ స్కైఫోజోవా అండ్ ఆంథోజోవా నిడోసైట్స్ అక్కర్స్ ఇన్ బోత్ ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్. ఓకే, ఓన్లీ హైడ్రోజోవాలో మాత్రమే ఈ నిడోసైట్స్ ఎక్టోడమ్లో ఉంటాయి. మిగతా క్లాసెస్ ఉన్నాయి కదా స్కైఫోజోవా ఆంథోజోవా, వాటిలో నిడోసైట్స్ బోత్ ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్లో ఉంటాయి అన్నమాట. ఓకే, దాట్స్ ద థింగ్. నెక్స్ట్, ఇవన్నీ జర్మ్ లేయర్స్, ఎక్టోడమ్, ఎండోడమ్. Okay, what are the excretory cells of flatworms called? Okay, and what is the other important function of these specialized cells? So ఇక్కడ excretory cells ఏంటి అని అడుగుతున్నారు. సో ఫ్లేమ్ సెల్స్ ఆర్ ప్రోటోనెఫ్రిడియా ఆర్ ద excretory cells of flatworms. ఓకే, అంటే ఫ్లాటీ హెల్మింత్కి సంబంధించినటువంటి ఫైలాలో ఫ్లాట్వార్మ్స్ ఉంటాయి కదా, వాటిలో ఎక్స్క్రిషన్ అంటే విసర్జన అనేది ఫ్లేమ్ సెల్స్ అనేటువంటి కణాల ద్వారా జరుగుతుంది అనమాట. ప్రోటోనెఫ్రిడియా ఆర్ ఫ్లేమ్ సెల్స్ ద్వారా జరుగుతుంది. ద అదర్ దాన్ ఎక్స్క్రిషన్ దే హెల్ప్ ఇన్ ఆస్మోరెగ్యులేషన్ అంటే వాటర్ బ్యాలెన్స్ అనేది కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ వీటి వల్ల. ఓకే, నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ అఫిడ్స్ అండ్ ఫాస్మిడ్స్. యాంఫిడ్స్ అండ్ ఫాస్మిడ్స్. యాంఫిడ్స్ అంటే ఏంటి, ఫాస్మిడ్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో యాంఫిడ్స్ ఆర్ సర్క్యులర్ డిప్రెషన్ సరౌండింగ్ ద ఓరల్ రీజన్ ఆఫ్ ఆర్ కాల్డ్ యాంఫిడ్స్ and glandular secretory structures on the posterior side are called phasmids. ఓకే, సో ఇవన్నీ కూడా డిప్రెషన్స్ అనమాట, నొక్కుల్లాగా ఉంటాయి ఓరల్ సర్ఫేస్లో అంటే నోటి భాగంలో.
ఇవేంటి సెక్రెటరీ స్ట్రక్చర్స్ పోస్టీరియర్ భాగంలో ఉంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ యాంఫిడ్స్ ఆర్ హైలీ మాడిఫైడ్, phasmids ఇక్కడ phasmids are simple and chemoreceptors are present, sensory receptors are present, belongs to aphasmidia and belongs to phasmidia. Example trichinella, that is trichonoworm and ascaris round worm. ఓకే, సో ఏం లేదు, మౌత్ చుట్టూ డిప్రెషన్స్ అనమాట, నొక్కుల్లాగా ఉంటాయి. ఇక్కడేమో అవి సెన్సరీ స్ట్రక్చర్స్ అనమాట. ఓకే, ఫాస్మిడ్స్ అనేవి. యాంఫిడ్స్ వచ్చేసి ఇవి మాడిఫైడ్గా ఉంటాయి, ఇవి సింపుల్గా ఉంటాయి. అండ్ కీమో రిసెప్టర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ సెన్సరీ రిసెప్టర్స్ ఉంటాయి, అంటే కెమికల్ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటాయి. ఇవి సెన్సరీ రిసెప్టర్స్ని రిసీవ్ చేసుకుంటాయి అనమాట. ఓకే, సో అలా. నెక్స్ట్, వాట్ ఈజ్ ద ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ ఫ్లాట్ ఫామ్ అండ్ ఎ రౌండ్ వామ్ విత్ రిఫరెన్స్ టు ద పెరివిసరల్ ఏరియా ఆఫ్ దేర్ బాడీస్? అంటే రౌండ్ వామ్స్కి ఫ్లాట్ ఫామ్స్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. So, a perivisceral space is filled with the parenchyma, hence platforms are considered as acoelomates of phylum Platyhelminthes. In roundworms, the body cavity is not lined by parietal or visceral layers and it is derived from embryonic blastocyst. Hence, roundworms are pseudocoelomates. సో ఇక్కడ ఏం లేదు, ఫ్లాట్ హే ఎలిమెంట్స్ అనేవి జనరల్గా ఏసిలోమేట్స్, వాటికి బాడీ క్యావిటీ అనేది ఉండదు. ఎందుకంటే ఆ స్పేస్ అంతా కూడా పారెన్కైమా అనేటువంటి టిష్యూతో ఫిల్ అయి ఉంటుంది. సో అక్కడ అలాంటి క్యావిటీ లేదు కాబట్టి ఫ్లాటీ ఎలిమెంట్స్ని ఏసిలోమేట్స్ అంటారు, బాడీ క్యావిటీ లేదు కాబట్టి. అండ్ రౌండ్ వామ్స్లో బాడీ క్యావిటీ ఉంటుంది కానీ మీసోడోమ్తో లైన్ అయ్యి ఉండదు అనమాట. సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సూడోసిలోమేట్స్. ఓకే, so it is not lined by parietal or visceral layers and it is derived from the embryonic blastocyst. Okay, that is the thing. Next, how do you count for the origin of perivisceral space in the body of nematoda and an annelids? So perivisceral space is a body in the body of the nematode is formed from the remnants of blastocyst. So here the perivisceral space in the body of an annelid is originated from the splitting of mesodermal blocks. So perivisceral space అంటే ఏంటి ఇక్కడ? క్యావిటీ ఇది కూడా. సో బాడీ క్యావిటీ అనేది ఎలా ఫామ్ అయిందని అడుగుతున్నారు. సో నిమెటోడ్లో వచ్చేసి బ్లాస్టోసీల్, మిగిలిపోయినటువంటి బ్లాస్టోసీల్ అంతా కూడా ఒక క్యావిటీగా ఏర్పడుతుంది నిమెటోడాలో. అండ్ ఇన్ అనెలిడా ఇది మీసోడమ్ ఉంటుంది కదా, అవి రెండు కూడా ఇట్లా స్ప్లిట్ అవ్వడం ద్వారా బాడీ క్యావిటీ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, అనెలిడాలో బాడీ క్యావిటీ ఎలా ఫామ్ అయింది? మీసోడమ్ స్ప్లిట్ అవ్వడం ద్వారా ఫామ్ అయింది. వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ నిమెటోడా బ్లాస్టోసీల్ మిగిలిపోయిన తర్వాత ఉన్నటువంటి బ్లాస్టోసీల్ బాడీ క్యావిటీ కింద ఏర్పడుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, వాట్ ఈస్ మెటామెరిజం? వాట్ ఈస్ ద ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద మోడ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇండివిజువల్ మార్ఫాలజికల్ బాడీ యూనిట్స్ ఆఫ్ అ టేప్వార్మ్ అండ్ దోస్ ఆఫ్ అన్ ఎర్త్వార్మ్? సో టేప్వార్మ్, ఎర్త్వార్మ్ బాడీ యూనిట్స్ ఎలా డిఫరెన్షియేట్ అయ్యాయి అండ్ అలాగే మెటామెరిజం అంటే ఏంటని అడుగుతున్నారు. సో హియర్ ద బాడీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం అండ్ ద సీలోమ్ ఆర్ డివైడెడ్ ఇంటూ సెగ్మెంట్స్ బై ట్రాన్స్ఫర్ సెప్టా. అంటే బాడీ అంతా కూడా ఇలా డివైడ్ అవుతుందన్నమాట సెప్టాస్ కింద. సో సెప్టాస్ కింద డివైడ్ అయింది. దీస్ సెగ్మెంట్స్ ఆర్ కాల్డ్ మెటామియర్స్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది సెగ్మెంట్స్ ఇస్ నోన్ యాజ్ మెటామెరిజం. అంటే బాడీ అంతా కూడా ఇలా సెగ్మెంట్స్ కింద ఫామ్ అవుతుంది, దాన్ని మెటామెరిజం అంటారనమాట. ఓకే, అండ్ దిస్ టైప్ ఆఫ్ సెగ్మెంటేషన్ ఈజ్ సీన్ ఇన్ ఎర్త్వార్మ్. అవునా, వానపాముని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది, ఇలా సెగ్మెంట్స్ లాగా ఉంటుంది అనమాట బాడీ. నెక్స్ట్, టేప్ ఫామ్లో చూసుకున్నట్లయితే బాడీ అనేది సెగ్మెంట్స్, టేప్ ఫామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెగ్మెంట్స్ లైక్ యూనిట్స్ కాల్డ్ ప్రోగ్లాటిడ్స్. దీస్ ఆర్ నాట్ ట్రూ సెగ్మెంట్, హెన్స్ దిస్ సెగ్మెంటేషన్ ఈజ్ నోన్ యాజ్ సూడోమెటామెరిజం. ఓకే, సో హియర్ వాట్ హ్యాపెన్స్, ఇక్కడ టేప్ ఫామ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సెగ్మెంట్స్ ఉంటాయి కానీ ఇక్కడ సెప్టాస్ అనేవి అంత క్లియర్గా ఉండవు అనమాట. హెన్స్ దిస్ సెగ్మెంటేషన్ ఈస్ నోన్ యాజ్ సూడోమెటామెరిజం. ఓకే, నాట్ ట్రూ సెగ్మెంట్స్. సో చూడడానికి పైకి అలా నొక్కులుగా కనిపిస్తుంది కానీ లోపలగా అవి అంత డివైడ్ అయ్యి ఉండవు అనమాట. కానీ వర్తవంలో డివైడ్ అవుతాయి, ఒక్కొక్క సెగ్మెంట్ సపరేట్గా డివైడ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సూడోమెటామెరిజం. వేరస్ ట్రూ సెగ్మెంటేషన్ ఇస్ సీన్ ఇన్ ఎర్త్వార్మ్. ఓకే, దాన్ని మెటామెరిజం అంటారు అనమాట. నెక్స్ట్, how do you distinguish hyridians from the rest of the annelids based on the morphological features pertaining to metamerism? How does the coelom of the leech differs from the coelom of the earthworm with reference to its content?
సో హైరిడియన్స్ అంటే హైరిడియన్స్ హియర్ the body segments are externally subdivided into annuli, but internal segmentation is not seen. In leeches, coelom is filled with a nutritive botrytis tissue. In earthworm, coelom is filled with coelomic fluid. So here, Hyridians law. The body segments are externally subdivided into annuli, but internally segmentation is not seen. Okay, so ఇక్కడ ఏంటి అంటే హైరిడియన్స్ అంటే లీచెస్ వస్తాయి. ఓకే, సో అర్థవం వచ్చేసి అనిలీడా. ఓకే, సో హైరిడియన్స్ అంటే ఈ లీచెస్లో బాడీ అనేది డివైడ్ అవుతుంది యాన్యులై కింద, బట్ లోపలగా ఇంటర్నల్గా చూసుకున్నట్లయితే బాడీ అనేది ఫుల్గా డివైడ్ అవ్వదు, అర్థవంలో ఫుల్గా డివైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లీచెస్లో చూసుకున్నట్లయితే ఈ సీలోమ్ అంతా కూడా ఒక న్యూట్రిటివ్ టిష్యూతో ఫిల్ అయి ఉంటుంది, దాన్ని బాట్రైడల్ టిష్యూ అంటారనమాట. అండ్ ఎర్త్వామ్లో వచ్చేసి సీలోమిక్ ఫ్లూయిడ్ ద్వారా ఫిల్ అవుతుంది బాడీ క్యావిటీ. ఓకే, బట్ ఇన్ లీచెస్ అంటే హైరిడియన్స్లో ఒక టిష్యూ క్యారెక్టరిస్టిక్ టిష్యూ ఉంటుంది, దాన్ని బాట్రైడల్ టిష్యూ అంటారనమాట. సో ఈ బాట్రైడల్ టిష్యూ ద్వారా ఇది న్యూట్రిటివ్ టిష్యూ అంటే న్యూట్రిషన్ సప్లై చేసేటువంటి టిష్యూ అనమాట. సో ఆ టిష్యూ అనేది ఉండడం ద్వారా అక్కడ సీలోమ్ అనేది బాట్రైడల్ టిష్యూ ద్వారా ఫిల్ అవుతుంది, బట్ ఇన్ ఎర్త్వామ్స్ సీలోమిక్ ఫ్లూయిడ్ ద్వారా ఫిల్ అవుతుంది అనమాట. ఫైన్. నెక్స్ట్, వాట్ డూ యూ కాల్ ద లోకోమోటర్ స్ట్రక్చర్స్ ఆఫ్ నీరీస్? వై ఈజ్ నీరీస్ కాల్డ్ పాలికిటే? సో ఇక్కడ పారాపోడియా అనేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. సో పారాపోడియా జనరలీ బేర్స్ సీటే, హెన్స్ కాల్డ్ పాలికిటే. సో చాలా మెనీ సీటే, మీరు ఎప్పుడైనా చూసారో లేదో ఇలా 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 ఉంటాయి అన్నమాట. ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. లెగ్స్ లాగా టూ 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 అలా చాలా ఉంటాయి. సో ఈ నీరీస్లో పారాపోడి అనేవి లోకోమోటర్ స్ట్రక్చర్స్ అనమాట. అండ్ సీటే అనేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని పాలికీట్ అంటారనమాట. ఫైన్. నెక్స్ట్, వాట్ ఈజ్ బాట్రైడల్ టిష్యూ? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హైరిడియన్స్లో అంటే లీచెస్లో ఒక క్యారెక్టరిస్టిక్ టిష్యూ ఉంటుందని చెప్పాను, వాటిని బాట్రైడల్ టిష్యూ అంటారు. జనరల్గా ఇవి బంచెస్ ఆఫ్ గ్రేప్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి యూస్ఫుల్ ఫర్ ఎక్స్క్రీషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఐరన్, కాల్షియం అండ్ రీవాస్కులరైజేషన్ ఇన్ ఇంజూర్డ్ ఏరియాస్. ఓకే, సో హైరిడియన్స్లో జనరల్గా సీలోమ్లో ఒక క్యారెక్టరిస్టిక్ టిష్యూ ఉంటుందన్నమాట, దాన్ని బాట్రైడల్ టిష్యూ అంటారు. ఈ బాట్రైడల్ టిష్యూ దేనికి హెల్ప్ అవుతుందంటే ఎక్స్క్రీషన్కి అంటే విసర్జనకు ఉపయోగపడుతుంది, అండ్ ఐరన్ కాల్షియంని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే రీవాస్కులరైజేషన్, ఎప్పుడైనా కట్ అయిపోయింది అనుకోండి, లీచ్ కొంచెం కట్ అయిపోతే అది మళ్ళీ రీజనరేట్ అవ్వగలుగుతుంది, ఎందుకంటే అక్కడ బ్లడ్ వెజల్స్ మళ్ళీ తయారవుతాయి కాబట్టి. ఓకే, ఏదైనా ఇంజూరీ ఏరియాలో కట్ అయిపోయింది అనుకోండి, ఆ కట్ అయినటువంటి ఏరియా మళ్ళీ ఏర్పడుతుంది, ఎందుకంటే అక్కడ బ్లడ్ వెజల్స్ మళ్ళీ ఏర్పడతాయి కాబట్టి. ఓకే, దాన్ని రీవాస్కులరైజేషన్ అంటారు. ఫైన్. సో ఈ టిష్యూ అనేది బాట్రైడల్ టిష్యూ అనేది జనరల్గా హైరిడియన్స్లో అంటే లీచెస్లో కనిపిస్తుంది. ఫైన్. దీస్ ఆర్ నథింగ్ బట్ టిష్యూ. ఇట్ ఈస్ అ టిష్యూ విచ్ ఈస్ సీన్ యాజ్ బంచ్ ఆఫ్ గ్రేప్స్, అంటే గ్రేప్స్ ఎలా అయితే బంచెస్లా ఉంటాయో అలా ఉంటుందన్నమాట టిష్యూ అంతా కూడా. ఫైన్. సో ఇట్ ఈస్ సీన్ ఇన్ హైరిడియన్స్, దట్ ఈస్ లీచెస్, జలగలు అంటాం కదా అందులో. ఫైన్. సో just go through these questions and the remaining questions I'll explain in the next class. Fine. Thank you.